సంగీత విద్వత్సవ ఆధ్వర్యంలో 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిర్లో 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ వి కృష్ణమోహన్, టీవీ రావు, ఎస్ సీత, కళ్యాణపురం అరవింద్, జనార్దన్, శ్రీరామ్, హరిబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5వ రోజు కార్యక్రమాన్ని కాకినాడ సీపోర్ట్ డాక్టర్ సీతారామస్వామి, పిఠాపురం డాక్టర్ అనురాధ సౌజన్యంతో గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన కళ్యాణపురం అరవింద్ గాత్రం చేయగా, చెన్నైకి చెందిన పప్పు జనార్దన్ వయోలిన్ పైన, బుర్రా శ్రీరామ్ మృదంగం పైన, గుంటూరుకు చెందిన హరిబాబు ఘటంపై వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం అరవింద్ గాత్ర కచేరీ అందరినీ ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో వక్కలంక రామకృష్ణ, గట్టి శ్రీకృష్ణదేవరామ వెంకట్రావు, ఎం భారతలక్ష్మి, అలపాటి లక్ష్మీ సుభద్ర, అయ్యగారి వెంకటేష్, మంతెన కృష్ణంరాజు, నల్లమిల్లి మణిబాబు, చావలి సూర్యకుమారి, డాక్టర్ శిరీష పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు, రసజ్ఞులు పాల్గొన్నారు. సంగీత ప్రపంచంలో ఆయన మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వారు కూడా అనేక మంది కళాకారులకి, వర్ధిష్ఠ కళాకారులందరికీ కూడా వారి యొక్క వైలెన్ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు కేవీ కృష్ణ గారు తిరుపతి వైలెన్ రావాల్సి ఉంది. వారికి బదులుగా ఆపద్ బాంధవులాగా మన జ్ఞానదేవ్ గారు రావడం జరిగింది. మనం రిక్వెస్ట్ చేసి వాటిని తీసుకురావడం అనేటువంటి జరిగింది. వారు కూడా యాక్సెప్ట్ చేయడం చాలా గొప్ప విషయం. అది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మృదంగంపై అదే కొన్ని కారణాల వల్ల వారికి రాలేకపోయారు, అనారోగ్యం కారణంగా. ఈనాడు మృదంగంపై బుర్రా శ్రీరామ్ గారు, వారి ఎమ్మెల్యే రాజుగారి శిష్యులు, విజయవాడలో ఉండేవారు. వారు కూడా చెన్నైకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. అంటే ఇలా తెలుగువారు ఎంతోమంది చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడ గొప్ప పేరు